కేసీఆర్ కోటేస్తాం, అక్కడక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా ఓడేస్తాం. కానీ వచ్చే ఎన్నికలు అంటే 13వ తారీఖున జరిగే ఎన్నికలు మాత్రం మోడీ గారికే ఓట్లు వేస్తామని చెప్పి స్పష్టంగా చెప్పింది తెలంగాణ ప్రజలంతా కూడా. కారణం ఈ దేశం భద్రంగా ఉండాలంటే, ఈ దేశం అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలంటే, ఈ దేశ గౌరవం, ఈ దేశ ప్రతిష్ట ప్రపంచంలో ఎగరాలంటే మోడీ గారే మా ప్రధానమంత్రి కావాలని చెప్పి దేశమంతా కూడా అనుకుంటా ఉన్నారు. మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీకి సహకరించిన కాలనీల బస్తీల నాయకులు ఇవాళ పెద్ద పెద్ద నాయకులంతా కూడా ఈసారి ఒకటే అంటున్నారు, రాజేందర్ గారు మేం చెప్పినా కూడా ఈసారి మా భార్యలు మా మాట వినట్లేదు. మేం కాంగ్రెస్ పార్టీ, కానీ మా ఓటు మాత్రం మోడీ గారికి. మేం బీఆర్ఎస్ పార్టీ, కానీ మా గ్రామాన్ని గుడి కట్టి, మా గ్రామానికి, మా వాడకు, మా బస్తీకి, మా ఇంటింటికి అక్షింతలు పంపించిన నాయకుడు నరేంద్ర మోడీ గారే కాబట్టి ఓటేస్తారని 2014లో మోడీ గారు మొట్టమొదటిగా దేశ ప్రజానీకాన్ని ఉద్దేశించి నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా 12 ఏళ్లు చేసిన, ఆ రాష్ట్రంలో అభివృద్ధి చేసిన, ఈ దేశానికి కూడా గుజరాత్ లాంటి అభివృద్ధి రోడ్ మోడల్ ని దేశ ప్రజానీకానికి అందిస్తా అని చెప్పినాడు. దేశ ప్రజలంతా కూడా 273 సీట్లు భారతీయ జనతా పార్టీకి ఇచ్చి 300 పైసలకు భారతీయ జనతా పార్టీ దాని మిత్రపక్షాలకు ఇచ్చి ఒక అజేయమైనటువంటి స్టేబుల్ గవర్నమెంట్ అందించింది భారతదేశం. మోడీ గారు వచ్చిన తర్వాత దేశ ప్రజలు ఎక్కడ కూడా తరలించుకునే పద్ధతిలో కోల్ స్కామ్ లేదు, బొగ్గు గనులలో స్కాములు లేవు, రక్షణ పరికరాలు కొనుగోలు చేసే దాంట్లో స్కాములు లేవు, ఎలక్ట్రానిక్ 2G స్కాములు లేవు. 10 ఏళ్ల పాటు ఎక్కడ కూడా స్కాములు లేకుండా మనం గల్లెత్తుకొని గౌరవంగా చెప్పుకునేటువంటి ప్రధానమంత్రి మా మోడీ అనే పద్ధతిలో పాలించింది తప్ప ఎక్కడ మనకు మద్దతు తేలే, మనకెక్కడ అవగాహన పంచలే. 2019లో మళ్లీ ఈ సేవకుడిగా నా 5 ఏళ్ల పాలన నచ్చితే మరోసారి ఆశీర్వదించమని చెప్తే భారత ప్రజానికం అంతా కూడా శేషబిషం లేకుండా, అటు ఇటు ఆలోచన లేకుండా 2019లో మరింత ఎక్కువ సీట్లు గెలిపించి 303 సీట్లు భారతీయ జనతా పార్టీకి, వాళ్ళ మిత్రపక్షాలు కలిపితే 330 సీట్లు పైసలు గెలిపించి మోడీ గారు అతుకుల సొంత ప్రభుత్వాలు మాకు వద్దు, స్తబ్బందిగా నిర్ణయాలను తీసుకుంటే గట్టి నిర్ణయాలు తీసుకునే అధికారం నీకే ఇస్తామని చెప్పి ఒక అజేయమైనటువంటి ప్రభుత్వాన్ని భారత ప్రజానికం అందించింది. 10 ఏళ్ల తర్వాత మళ్లీ మోడీ గారు మీ ముందుకు వచ్చింది. వారు ఒకటే అంటున్నారు, నేను కాంగ్రెస్ పార్టీ లాగా ఒట్టెక్కదాకా ఓడమల్లప్ప, ఒట్టెక్కినాక బోడమల్లప్ప లాగా అలవి కాని హామీలు ఇవ్వను. ఎన్నికల ముందు ఏది పడితే అది మాట్లాడను. నా కళ్ల ముందు పేదరికం కనబడతా ఉంది, నా కళ్ల ముందు దేశం ఎదగాలన్నటువంటి సంకల్పం ఉంది. కాబట్టి ఈసారి మరింత మెజార్టీ ఇవ్వండి, నా 10 సంవత్సరాల పరిపాలనకు మీరు మార్కులు వేయండి, మీరు ఆశ్రయించమని చెప్పి మన ముందుకు వస్తా ఉన్నాం. నాకు తెలిసి ఈసారి భారతీయ జనతా పార్టీ కానీ నాయకులు కానీ ఈ దఫా మోడీ గారికి 370 సీట్లు ఇవ్వాలని చెప్పి ప్రజలు అనుకుంటా ఉన్నారు. పార్టీ నాయకులు అనుకోవట్లేదు, ప్రజలు అనుకుంటా ఉన్నారు. దానికి కారణం ఏంటంటే
మొన్న కరోనా వచ్చింది. కరోనా వచ్చిన నాడు ప్రపంచ దేశాలన్నీ కూడా వణికిపోయాయి. అమెరికా లాంటి దేశమే దాన్ని ట్యాకిల్ చేయలేకపోయింది. లండన్ ప్రధానమంత్రి, బ్రిటన్ ప్రధానమంత్రి కన్నీళ్లు పెట్టిండు. ఇరాన్ ప్రధానమంత్రి ఓ దేవుడా నా ప్రజలను కాపాడమని చెప్పి వేడుకున్న సందర్భాన్ని మనం చూసాం. అనేక మంది చనిపోయారు. వందల వేల కోట్ల రూపాయలున్నా కరోనా వస్తే కాపాడుకునే పరిస్థితి లేక అనేక మంది చచ్చిపోయిన మీకు తెలుసు. గుడిసెల్లో ఉన్నవాడు కావచ్చు, వేల కోట్లకు యజమాని కావచ్చు, రోజుకు 2 కోట్లు ఖర్చు పెడతా నన్ను కాపాడమంటే కూడా ఆనాడు కాపాడే పరిస్థితి లేకుండే చాలా మంది చనిపోయింది. అలాంటి సందర్భంలో మోడీ గారు భయంతో కరోనా వచ్చిందని తెలియగానే భయంతోనే వేల మంది చనిపోయే ప్రమాదం ఉందని చెప్పి ఆ రోజు వారు కన్నీళ్లు పెట్టకుండా వారు వెంటనే ధైర్యాన్ని ఇచ్చే దేశానికి ఉన్న సౌకర్యాలను మెరుగుపరిచి మన ప్రాణాలను కాపాడిన బిడ్డ నరేంద్ర మోడీ గారు. ఆనాడు ఇళ్లలో పనిచేసే వాళ్ళని ఇళ్లలో రానియలే, బట్టలు ఉత్కే వాళ్ళని ఇళ్లలో రానియలే, కఠినం చేసే వాళ్ళని కూడా రానియలేదు. అడ్డా మీది కూలీలు పాపం ఏ పూటకు ఆ పూట కష్టం చేస్తే తప్ప కుటుంబాన్ని పోషించుకోలేని వాళ్ళు కూడా గిలగిల కొట్టుకుంటా ఉంటే ఆనాడు మోడీ గారు నా దేశ పేద ప్రజలు ఆకలితో అలమడించదని చెప్పి ఈ కష్టం ఇవాటితో తీరిపడట్లేదు, దీనివల్ల 10 సంవత్సరాలు నా పేదవాళ్లు ఎరుకకుపోయిండు, ఆర్థికంగా చితికిపోయిందని చెప్పి భావించి 5 కిలోల బియ్యం చొప్పున నేరుగా నరేంద్ర మోడీ గారు 5 కిలోల చొప్పున 80 కోట్ల ప్రజానికానికి ఆకలితో ఉండొద్దని చెప్పి బియ్యం ఇచ్చి పేద ప్రజానికాన్ని ఆదుకున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు అని చెప్పి పనిచేస్తా ఉన్నారు. మీరు అలా అనుకున్నట్టుగా ఇవాళ మనకు వస్తున్న బియ్యం రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు 2 రూపాయల కిలో బియ్యమో 1 రూపాయి కిలో బియ్యం కాదు. ఇవాళ మనకు వస్తున్న బియ్యం మోడీ గారు కరోనా కష్టకాలంలో బయటపడాలని చెప్పి ఇస్తున్న బియ్యం అని చెప్పి చేస్తారు. అంతేకాదు ఈ బాధ విరుగుడు కావాలి, ఈ బాధ శాశ్వతంగా పోవాలి, భయంతో బతికే పరిస్థితి అని చెప్పి డైరెక్ట్ గా కేంద్ర ప్రభుత్వమే వేల కోట్ల రూపాయలు హైదరాబాద్ లో ఉన్న వ్యాక్సిన్ కంపెనీలకు ఇచ్చి స్వయంగా మోడీ గారు హైదరాబాద్ కు వచ్చి నా ప్రజలకు వెంటనే ఒక వ్యాక్సిన్ కావాలి, నాకు 140 కోట్ల ప్రజలున్నారు, ఏ దేశం ఇంత పెద్ద ఎత్తున వ్యాక్సిన్ ఉత్పత్తి చేసి నాకు అందించలేదు, నేనే ఉత్పత్తి చేసుకోవాలని చెప్పి డబ్బులిచ్చి అతి తక్కువ కాలంలో వ్యాక్సిన్ ఉత్పత్తి చేసి మనందరికీ 1 రూపాయి ఖర్చు లేకుండా 2 డోసులు ఇచ్చి ఇవాళ బూస్టర్ డోస్ తో సహా ఇచ్చి ప్రపంచ పేద దేశాలకు వ్యాక్సిన్ సప్లై చేసి శభాష్ భారత్ అని చెప్పి గౌరవాన్ని పొందిన దేశం భారతదేశం. గౌరవాన్ని తెచ్చిపెట్టిన నాయకుడు నరేంద్ర మోడీ గారి నుంచి మనం చేస్తాం. ఇవాళ వారు స్వచ్ఛ భారత్ పథకాన్ని ప్రవేశపెట్టినాడు. చాలా మంది ఆయనను బలాయించారు. ప్రధానమంత్రి అయింది చీపురు గట్టలతో ఊడ్చేదని చెప్పి బలాయించారు. కానీ మోడీ గారు ఒకటే అన్నాడు, చీపురు గట్టతో ఊడ్చే వాళ్ళు చిన్నవాళ్లు కాదు అని దేశానికి ఒక మెసేజ్ ఇచ్చిండు, ఒక సంకేతం ఇచ్చిండు. దవాఖానాల్లో కరోనా కష్టకాలంలో కుటుంబ సభ్యులు కూడా కాపాడని వాళ్ళని